ప్రభు నేర్చుకున్నాను కూడిన సోదర సోదరులు ఎవరిని అనాలు తెచ్చున్నాము. దేవుడు నిర్ణయించిన సమయంలో మనం కలిసి ఆయన మాటలు చదువుతారు. మనలో లోపాలు సరిచేస్తూ మనందరూ ప్రభువు లేదని ప్రయాసపడతాం. పాఠం ఏమిటంటే, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిందో, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చిందో. 121 కీర్తన 1వ వచనం 2వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశమును సృష్టించినవాడు. ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడినదో మనము మొదట ఆలోచించేయాలి. ఆ తర్వాత మనము పాఠములకి వెళ్దాం. ఈ యొక్క కీర్తన రాయబడినటువంటి సందర్భము ఆల్మోస్ట్ ఇశ్రాయేలీయులందరూ బబులోను చెరకి వెళ్ళినప్పుడు రాయబడినటువంటి కీర్తన ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వారందరూ బబులోను చెరకి వెళ్ళిపోయారు. బబులోను చెరలో దేవుడు 75 సంవత్సరాలు అక్కడ వారు ఉండాలని దేవుడు నిశ్చయించడం జరిగింది. ఆ 70 సంవత్సరాల కాలం ముందు రాయబడినటువంటి కీర్తనగా ఇది ఉండడానికి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, వారు సహాయం లేని నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారు. ఎటువైపు వెళ్ళినా సరే వారికి సహాయం చేసేవారు ఏ మనుషుడు కనబడటం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే వారిని హింసించేవారు తప్ప, వారికి బాధలను, కష్టములను, శ్రమలను, హింసలను కలిగించేవారు తప్ప వారికి సహాయపడేటువంటి వారు ఎక్కడ కూడా కనబడలేదు. అలాగున వారు నిరాశ, వారికి నిరీక్షణ అంతా నిరాశ పాలై వారు ఎటువైపు వెళ్ళినా సరే వారు క్షీణించిన వారే. ఎక్కడ కూడా వారికి ఎవరు సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి కీర్తనే ఈ 121వ కీర్తన. కాబట్టి వారు చివరికి ఆలోచన చేసింది ఏమిటంటే, మనకి సహాయం అనేది అవసరము, కానీ ఆ సహాయం అనేది మనుషుల వల్ల మనకు కలిగినట్టయితే మన బదులు చేయలేము, తప్పించబడలేదు. అందువలన ఇప్పుడు వారు చేసే కీర్తన ఏమిటంటే, 1వ వచనం, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఇది వాస్తవమే. అన్నాడు ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి ఏ రాజు రాలేదు, ఏ ప్రజలు కూడా రాలేదు. ఎందుకంటే అంత కొత్తగా దేవుడు వారిని శిక్షించడం జరిగింది. వారు పాపం చేసిన వారు శిక్షించబడటం మాత్రం కాకుండా, పాపము చేయని కొంతమంది యూదులు కూడా పాపం చేసిన యూదులతో కూడా ఏం చేయబడుతున్నారు, బబులోను చెరలో శిక్షించబడుతున్నారు. అలాంటి ఒక పరిస్థితి అనేది వచ్చినప్పుడు అక్కడున్న పాపం చేయకుండా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారు, కీర్తన రచించి మాకు సహాయం అనేది ఎక్కడ నుండి వస్తున్నదని పాడడానికి అవకాశం కలుగుతున్నది. కాబట్టి మనం దీని నుంచి ఆలోచన చేసేటువంటి ఒక పాఠం ఏమిటంటే, మనుషులందరికీ ఏదో ఒక రకమైన సహాయం అనేది అవసరము. మనుషులందరూ క్రైస్తవుడిగా ఉన్నాయి, అన్యజనుడిగా ఉన్నాయి. అది ఎవరైనా ఉన్నాయి, క్రైస్తవ కుటుంబాలు కావచ్చును, అన్యజనుల కుటుంబాలు కావచ్చు. ప్రతి ఒక్కరూ సహాయం అనే ఏదో ఒక రకమైన సహాయం మనము పొందడానికి మనం ప్రయాసపడతాము. ధనవంతులకి పేదవారికి సహాయం అవసరము, పేదవారికి ధనవంతులకి సహాయం అవసరము. బలహీనులకి బలమైన వారికి సహాయం అవసరము, బలమైన వారికి బలహీనుల యొక్క సహాయం అనేది అవసరము. ధనము లేని వారికి ధనవంతుల నుంచి సహాయం అవసరము, ధనవంతులకి ధనం లేని వారి యొక్క సహాయం అనేది అవసరం. ఏదో ఒక రకముగా ప్రతి మనుషుడు ఏదో ఒక రకమైన సహాయం కొరకు ఇతర మనుషులను ఎదురు చూడాలి. అదే దేవుడు ఏర్పాటు చేసిన ఒక నియమం. అది
దేవుని యొక్క చట్టం ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క నియమం ఏం తెలియజేస్తుందంటే, మనమందరినీ ఇంతమందిని దేవుడు సృష్టించడానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవడం. ఏమని దేవుడు అన్నాడు? ఆదాము ఒకడాయన సృష్టించలేదు, ఆయనకి సాధ్యమైన సహాయంగా ఉండడానికి ఆమెను సృష్టించాడు. కాబట్టి ఒక ఇరువురు ఉన్నట్లయితే ఆ ఇరువురు మధ్యనే సహాయం అనేది అవసరమై ఉంటున్నది. నేను మీకు సహాయపడాలి, మీరు నాకు సహాయపడాలి. ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సహాయపడాలి, ఒక సహోదరి ఇంకొక సహోదరికి సహాయపడాలి. ఇలాగున ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో, చిన్న విషయంలో కావచ్చును, పెద్ద విషయంలో కావచ్చును, వ్యక్తిగతమైనది కావచ్చును, లేక సంఘపరమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు, ఏదో ఒక రకమైన సహాయమును ఇతర సహోదరుల ఎదుట లేక ఇతర మనుషుల యొక్క మనము సహాయమును కోరుకోవలసిన అవసరం ఏర్పడుతున్నది. నాకు సహాయం అవసరం లేదని ఏ మనుషుడని చెప్పగలంటే లోకంలో? నాకు ఎవరు సహాయం లేకుండా నేను బతుకుతానని మనం చెప్పగలమండి? ఎవరు కూడా చెప్పలేము. ప్రతి ఒక్కరికి ఇతరుల యొక్క సహాయం అనేది ఎంతో అవసరము. అలాగనే క్రైస్తవులు కూడా ఇతర సహోదరుల నుంచి, సహోదరుల నుంచి సహాయం అనేది అవసరమైనది. ఈ అవసరమైన సహాయం అనేది ప్రతి ఒక్కరి దగ్గర మనం ఎదురు చూడవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఇచ్చేవచ్చు, మనము ఎదురు చూడవచ్చు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని ఎలాగో అనేకుడు దేవుడు సృష్టించడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను మీకు సహాయపడినట్లయితే మీరేం చేయగలరు? నాకు సహాయపడగలరు. నేను మీకు సహాయపడకపోయినట్లయితే మీరేం చేయలేరు, నాకు సహాయపడలేరు. కాబట్టి ప్రతి మనుషుడు ఇంకొక మనుషుని మీద ఆధారపడి ఏదో ఒక రకమైన సహాయం, హెల్ప్ కొరకు ఆలోచన చేసేటువంటి వాడు ప్రతి ఒక్కరు. ఈ దేశంలో మాత్రం కాదు, ఏ దేశంలో అయినా సరే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన సహాయం కొరకు మనము ఎదురు చూడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ప్రతి ఒక్కరికి సహాయం కావాలని మనం చూసాం మొదట్లో. రెండోది ఏమిటంటే, ఎప్పుడైతే మనము సహాయం కొరకు ఇతరులను మనము ఎదురు చూస్తామో వారందరూ ఏం చేస్తారంటే ఆ సహాయమును పొందడానికి మనకి మార్గమును మనము కిందకు చూపిస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? నాకు ఒక అవసరం కావాలి, ఆ అవసరం తీర్చడానికి ఏదైనా సరే ఏం చేస్తారు? వారు లోకంలో ఉన్న సహాయాన్ని వారు చెప్తారు. నాకు ఒక ₹1,00,000 కావాలి, 1,000 రూపాయలు కావాలి, 10,000 రూపాయలు కావాలి, ఏదో ఒక సహాయం నాకు కావాలి. నాకు సహాయం అవసరమైనప్పుడు నేనేం చేస్తాను? లోకాన్ని వెళ్ళి ఆశ్రయిస్తా. సహోదరుడు, నేను నాకు ఇలాంటి కష్టంలో ఉన్నాను, నాకు ఎవరైనా సహాయం చేయండి. నేను ప్రమాదంలో ఉన్నాను, నాకు ఎవరైనా కష్టంలో ఉన్నాను, సహాయం చేయండి. నేను ఏదో ఒక రకమైన బాధలో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని మనము ఎవరి దగ్గరైనా సరే వెళ్ళినట్లయితే వారు ఏం చేస్తారంటే ఆ సహాయమును పొందడానికి లోకం వైపు మనకి చేతులు ఏం చేస్తారు? వారు చూపిస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము? లోకం వైపు వెళ్ళి మన యొక్క సహాయం చేసేవారు ఎవరున్నారని మనం ఎదురు చూస్తాం. మన యొక్క సహాయం మనకు అవసరమని మనం ఏం చేస్తాము? అందరిని అడుగుతాము. నాకు సహాయపడాలని నేను అందరి దగ్గర కోరుకుంటాం. ఉదాహరణకి మనం ఎప్పుడైనా సరే సహాయం కావాలని వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళామని మనం వెళ్ళాం. మన సహోదరుల దగ్గరికి వెళ్తాం, మన సహోదరుడి దగ్గరికి వెళ్తాం, లేక మన బంధువుల దగ్గరికి వెళ్తాం, స్నేహితుల దగ్గరికి వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మనకు సహాయం చేయడానికి ఈ లోకంలో ఉన్నవారు అందరూ కూడా ఏమని తెలియజేస్తారంటే లోకం మీద ఆధారపడమని వారు మనల్ని ప్రోత్సహిస్తారు. లోకం వైపు చూడమని ప్రోత్సహిస్తారు. మీ సహాయం మీరు పొందలేదంటే, మీ ప్రమాదం నుంచి మీరు కాపాడబడలేదంటే, మీరు నిజంగా రక్షణ పొందలేదంటే, ఏదో ఒక రక్షణ ఆశ్రయమును ఈ లోకంలో చూడమని ఏం చేస్తారు? వారు తెలియజేస్తారు. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు ఎప్పుడైనా సరే సహాయం కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దేవుని వైపు మనం చూడకుండా
అంటే పైకి మన కన్నులెత్తి చూడకుండా దేవుని యొక్క మనం సహాయం పొందడానికి మన యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంచకుండా, మన యొక్క నమ్మకం అనేది దేవుని మీద ఉంచకుండా మనుషులు ఏం చేస్తారంటే మనుషుల మీద మన యొక్క సహాయం కొరకు ఎదురు చూడమని వారు మనల్ని ప్రోత్సహిస్తారు, వారు మనల్ని పురికొల్పుతారు. ఇదంతా మనకి ఏం తెలియజేస్తుందంటే, అయ్యా మీరు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దేవుని కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, దేవుడు మనకి ఏదో చేస్తాడని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనమందరం ఏం చేయాలి? ఏదో ఒక రకంగా మన జ్ఞానం చేత, మన శక్తి చేత, మన యొక్క బలము చేత ఏదో ఒక రకంగా మనం ఏం చేయాలి? మనము మన సహాయాన్ని లోకంలో పొందాలి. ఎలాగైనా సరే మనమందరం ఏం చేయలేను? ఈ యొక్క లోకంలోనే పొందవలేని వారు ఎదురు చూస్తారు. మనమందరం అదేం చేస్తాం. కాబట్టి ప్రతి మనుషుడు ఏదో ఒక రకమైన సహాయమును ఎదురు చూసేటువంటి వాడు. అలాంటి సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు లోకములో ఉన్నవారు మనము దేవుని యొక్క సహాయమునకు బదులు లోకం యొక్క సహాయమును పొందవలేదని, మనలను లోకం మీద ఆధారపడమని, లోకాన్ని నమ్మిపుంచమని, లోకం మీద నిరీక్షణ కలిగి ఉండమని మనల్ని వారు ఏం చేస్తారు? ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, మనం ఆలోచన చేసిన రీతిగా సహాయం అనేది మనకు అవసరమే. మనకు సహాయం అనేది అవసరమే. కానీ అవసరమైన సహాయమును మనం పొందడానికి మనము ఎప్పుడైనా సరే మన యొక్క తలను పైకెత్తవలేనే కానీ కిందకు మనం చూసినట్లయితే, భూమి మీద ఉన్న వాటిని కొరకు మనం నిరీక్షించినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఎదురు చూపునకు ఖచ్చితంగా ఏమవుతుంది? మనము ఎదురు చూపు అనేది ఖచ్చితంగా మనం ఎదురు చూడలేము, మనం మేలును పొందలేము. అయితే దేవుడు చెప్తున్నాడు, మన సహాయం కొరకు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? 3వ పాయింట్, సహాయం కొరకు మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటున్నది. ఏం చేయాలని గమనించాను. 121 వచ్చాను 1 వచనంలో, కొండలు కట్టు నా కన్నులను ఎత్తుచున్నాను. మనము మన సహాయం కొరకు మన కన్నులను ఎటువైపు పెట్టవలేము? కొండల వైపు, అంటే దేవుని వైపు, పరలోకం వైపు మన కన్నులను పెట్టవలేము. కానీ మన యొక్క సహాయం కొరకు లోకాన్ని మనం ఆశ్రయించినట్లయితే, లోకములో ఉన్నవారు మనకు తెలియజేసే ఒకే ఒక విషయం ఏమిటంటే, అయ్యా నువ్వు దేవుని వైపు చూడొద్దు, పైకి చూడొద్దు, నువ్వు లోకాన్ని చూసి నువ్వు సహాయం పొందవచ్చు అని మనల్ని వారు ప్రేరేపిస్తారు. కానీ దేవుని సేవకులు ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒక మనుషుడు నిజముగా దేవుని యందు సహాయం పొందలేదంటే ఆ సహాయం కొరకు అతను చేయవలసిన మొదటి పని ఏమిటంటే, అతని పనులు ఏం చేయాలి? అతడు పైకెత్తలేదు. అదే మొదటి వచనం తెలియజేస్తుంది. కొండల తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను. దాని అర్థమేమిటి? పరలోకం వైపు, పైన పరలోకం వైపు నా యొక్క కన్నులను నేను ఎత్తుచున్నాను. కాబట్టి దేవుని యొక్క సహాయమును మనం పొందడానికి మనము చేయవలసిన మొదటి పని ఏమిటంటే, మన యొక్క కన్నులను మనము పైకి పెట్టడం. మనం అనేక సందర్భాల్లో ఒక కష్టాలు మాత్రం కాదు, మన బలహీనతను శోధించబడతాం. ఆ బలహీనత నుంచి మనము బలపరచబడడానికి మన కన్నులను పైకి పెట్టాలి. మన కష్టాలు వస్తున్నాయి, వాటన్నిటిని మనం నిలబడడానికి మన కన్నులను, అంటే మనం దేవునికి ప్రార్థించాలి. మనకి ఏ రకమైన సమస్యలను సరే, ఏ రకమైన బాధలను సరే, ఏ రకమైన కష్టములను సరే, ఏ విధానములో మనము ఈ లోకంలో కష్టపడుతున్నా సరే, మనము చేయవలసిన మొదటి పని దేవుని యొక్క సహాయం కొరకు మనం చేయవలసినది దేవునికి మనం కన్నులెత్తి పైకి చేయాలి. మనము దేవునికి ప్రార్థన చేయాలి. మనమందరము దేవునికి ప్రార్థన చేయాలి. అదే అని చెప్తున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను. ఎవరైతే అక్కడ ఎత్తుచున్నారో, ఎవరైతే అలాగున తమ కన్నులను ఎత్తుచున్నారో, ఎవరైతే దేవుని వైపు తమకు సహాయం కావాలని కోరుకుంటున్నారో, వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడా?
చేస్తాడు లేదండి. 4:2 వచనం గమనించండి. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎవరి వల్ల మనకు సహాయం కలుగుతుందండి? యెహోవా వలనే మనకు సహాయం కలుగును. ఆ సహాయమును పొందడానికి ఈ కీర్తనకారుడు చేసిన పని ఏమిటి? తన కన్నులను ఆయన పైకెత్తాడు. తన కన్నులను ఎప్పుడైతే ఆయన పైకెత్తి దేవునికి ప్రార్థన చేశారో, ఎప్పుడైతే తన యొక్క పరిస్థితిని అనుసరించి దేవునికి ఆయన ప్రార్థన చేశారో, ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడంటే ఆయనకి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది లేదండి. ఆయన సహాయం చేయడానికి ఆయన చెప్తున్నాడు, ఆయన సహాయం అనేది నేను చేస్తాను. ఏ సహాయం చేస్తాడని ఆయన చెప్తున్నాడు గమనించండి. ఎలాంటి సహాయమును ఆయన మనకు చేస్తాడు గమనించండి. ఒకటి ఆయన చెప్తున్నాడు, మనుషునికి ఆయన ఎలాంటి సహాయం చేస్తాడు. 3వ వచనం గమనించారు. ఆయన నీ పాదము తొట్టు మీద నిన్ను కాపాడువాడు కొనుకోడు. దేవుడు మనం చేసే సహాయం ఎలాంటిది? ఆయన చెప్తున్నాడు, నిన్ను నేను పాదములను ఏం చేయబడదు, ఎక్కడ కూడా త్రుట్టిల్లదు. అయ్యా నేను పడిపోతాను అనుకున్నట్లయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను త్రుట్టిల్లుతాను అన్నట్లయితే నువ్వు ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయ్యా నాకు శ్రమ ఉన్నది, దాన్ని బట్టి నేను కదిలిపబడుతున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తున్నాడు 3వ వచనంలో, నీ పాదములు త్రుట్టు లేకుండా నిన్ను ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. నీ యొక్క పాదములను త్రుట్టు లేకుండా ఏం చేస్తాడు? దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఎప్పుడైతే ఆయన దగ్గరికి మన కన్నులను మనం వెతుకుతున్నామో సహాయం కొరకు. ఆ సహాయం ప్రార్థనను మనం ఎప్పుడైతే దేవుని చేస్తున్నామో, చేసిన వెంటనే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి మనకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఏం సహాయం చేస్తాడు ఆయన? 3వ వచనం అని చెప్తున్నాడు, నీ యొక్క పాదములు త్రుట్టు లేకుండా ఏం చేస్తాడు? ఆయన నేను కాపాడుతాడు. దాని అర్థం ఏమిటి? మనం అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం నడిచే మార్గంలో త్రుట్టిల్లడానికి అవకాశం ఉంది. మనం వెళ్తున్నప్పుడు ఏదైనా సరే మనకి పాదం అనేది పడకుండా రాయి మీద పడినప్పుడు కాలు త్రుట్టిల్లుతుంది. లేనట్లయితే మనకు తెలియకుండా ఏదైనా మన కాలు తగిలినప్పుడు మనం త్రుట్టిల్లడానికి అవకాశం ఉంది. లేనట్లయితే మనం నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే ఒక ఆనందం కలుగు చేసినప్పుడు మనం త్రుట్టిల్లడానికి అవకాశం ఉన్నది. నేను ఏదో ఒక రకముగా నేను భూమి మీద ఉన్నప్పుడు నేను త్రుట్టిల్లేటప్పుడు నాకు ఖచ్చితంగా ఏం అవసరము? సహాయం అవసరము. ఆ విధంగా త్రుట్టిల్లినప్పుడు పడడానికి అవకాశం అనేది ఉంది. నేను కింద పడిపోవడానికి అవకాశం ఉంది. అలాగ నేను పడిపోవడానికి ముందుగా దేవుడు ఏం చేస్తాడు? నాకు సహాయమును చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. 4వ వచనం గమనించండి. ఇశ్రాయేలు వాడు కాపాడువాడు, కొనుగోడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఎవరైనా సరే కాపాడుతారని మనల్ని, ఎవరైనా సరే మనల్ని కాపాడడానికి దేవుని కన్నా శక్తిమంతుడని అని చెప్తున్నాడు గమనించండి. 5వ వచనంలో యెహోవాయే నిన్ను కాపాడును, నీ గుడి పక్క యెహోవా నీకు నీడగా ఉండును. ఎలా ఉంటాడంటే ఆయన అని చెప్తున్నాడు, దేవుడు ఒక నీడగా ఉంటాడని. ఎడారిలో మనం నడుస్తున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది? మనకి నీడ ఉండదు, ఒక చెట్టే ఉండదు, నీడ కంటే నువ్వు వెళ్ళలేవు. అలాంటి ఒక పరిస్థితుల్లో మనకి ఎప్పుడైనా సరే నీడ కావాలని మనం కోరుకున్నట్టయితే దేవుడు చెప్తున్నాడు, ఎడారిలో నడిచినా సరే నువ్వు నీడ లేకుండా అల్లాడుచున్నప్పుడు దేవుడు నీకు నీడగా ఏం చేస్తాడు? ఆయన నిలబడతాడు. 6వ వచనం అని చెప్తున్నాడు, పగుల ఎండ దెబ్బకైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా సరే నీకు తగలదు. ఎలాంటి ఆశీర్వాదం గమనించండి. మనల్ని కాపాడేటువంటి దేవుడు మనము సహాయం కొరకు దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనను ఎరిగినటువంటి దేవుడు మనము ప్రమాదంలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు మనకు ఎలాగో సహాయం చేస్తున్నాడు గమనించాలి. ఎలాగో సహాయం చేస్తున్నాడు అని చెప్తున్నాడు, నువ్వు త్రుట్టిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నేను కాపాడుతాడు. 2వది అని చెప్తున్నాడు, నీకు ఒక నీడగా నిలబడతాడు. 6వ వచనం అని చెప్తున్నాడు, పగలు ఎండ దెబ్బని ఏం చేసి నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ పడేసేది నీకు తగలదు. 7వ వచనంలో ఏ అపాయం రాకుండా
యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఒకవేళ నీకు అపాయం సంభవించినా సరే అపాయంలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఆ విధంగా మనల్ని కాపాడడానికి ఆయన ఎంతో శక్తిమంతుడు. 7వ వచనం 2వ పాయింట్ కాదు, నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుగా నిరంతరము నీ రాక పోకలేందు కూడా యెహోవా నిన్ను కాపాడును. ఎలా కాపాడతాడు ఆయన? ఆయన చెప్తాడు, నీ రాక పోకలేందు కూడా ఏం చేస్తాడు? ఆయన నేను కాపాడుతాడు. నువ్వు పోయేటప్పుడు వచ్చేటప్పుడు, పోయినట్టంటే మనము తిరిగి వస్తామో లేదో మనకు తెలియదు, పోతున్నట్టంటే మనము ఏదైనా సరే ప్రమాదం చెప్పుకుంటున్నామో మనకు తెలియదు. అయితే మనం సురక్షితంగా తిరిగి వస్తున్నాం అన్నట్లయితే ఆయన చెప్తున్నాడు, ఈ రాకపోకలేదు కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ విధంగా దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన ఎవరికి వైపు ఆయన కన్నులు ఎదుర్చున్నాడు గమనించాడు. 2వ వచనం చివరిలో యెహోవాయే నాకు సహాయం చేయవాడు, ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు. ఎవరి వైపు మనం కన్నులు ఎత్తుచున్నాము అని చెప్తున్నాడు. పరలోకం సృష్టికర్త వైపు మనం కన్నులు ఎత్తుచున్నాము. సృష్టికర్త వైపు మనం కన్నులెత్తడానికి మనం సహాయం కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే అని చెప్తున్నాడు, మన సృష్టికర్త ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఎలా కాపాడుతాడని చెప్తున్నాడు ఆయన? 5-6 రకములుగా ఆయన కాపాడుతాడని ఇక్కడ మనకు కథగా తెలియజేయబడింది. ఒకటి ఆయన తెలియజేస్తున్నాడు ఎలా కాపాడుతున్నాడు. ఆయన ఒక్కొక్క విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చినప్పుడు, ఒకటి నువ్వు తృప్తిలో కూడా దేవుడు నేను కాపాడుతాడు. 2వది ఆయన చెప్తున్నాడు నీ కుడి పక్కన నీడగా ఉంటాడు. 3వది చెప్తున్నాడు పగలు ఎండ దెబ్బ నీకు తగలదు. 4వది ఏ అపాయం నీకు రాకుండా ఆయన యెహోవా నేను కాపాడును. 5 అని చెప్తున్నాడు నీ ప్రాణమును కాపాడును. 6 చెప్తున్నాడు ఆయన నీ రాకపోకలు యెహోవా ఏం చేస్తాడు? నేను కాపాడుతాడు. ఇంతగా దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుడు మనకు తెలియజేసినప్పుడు మనం అనేక సందర్భాలు దేవుని ఏం చేయలేము, మనము నమ్మిపరచడం లేదు. దానికి కారణం ఏమిటంటే మనం అన్ని సందర్భంలో మనకు ఏదైనా సహాయం కావాలన్నప్పుడు మనుషుల మీద ఆధారపడతాం. మనుషులు బలహీనమైన వారు, వారికి అపాయం వచ్చినప్పుడు వారిని కాపాడడానికి వారు కాపాడుకోలేదు. మనుషులు బలహీనమైన వారు, వారి మీద మనం ఆధారపడడానికి వారు అలాంటి ఒక బలమైనటువంటి వారు కాదు. వారు మనుషులు ఎంతో బలహీనమైన వారు మరియు ఎంతో తృప్తి లేనటువంటి వారు, ఎంతగానో మాట తప్పేవారు, నిలకడ లేనివారు, వారు ఏదైనా నమ్మిపుచ్చలేము, జ్ఞానం లేనటువంటి వారు, బలం లేనివారు, శక్తి లేనివారు. అలాంటి మనుషుల మీద మనం ఆధారపడినట్లయితే ఒకవేళ మనం కాపాడవచ్చును, కాపాడకపోవచ్చు. కానీ మనము దేవుని మీదకి మన కన్నులు ఎత్తినట్లయితే దేవుడు మనకి ఇచ్చేటువంటి బలమైన ఆధారం ఏమిటంటే మనల్ని కాపాడడానికి ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త వైపు నా కన్నులు ఎత్తినట్లయితే, అంటే నేను ప్రార్థన చేసినట్లయితే, ఆ సృష్టికర్తగా నేను ప్రార్థన చేసి తండ్రి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు గారి ద్వారా మనం ఆయన దగ్గర కోరుకున్నప్పుడు, యేసుక్రీస్తు గారి ద్వారా తండ్రికి మనం ప్రార్థన చేసి, తండ్రి నేను ఈ అపాయంలో ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, ఇలాంటి బలహీనతలు ఉన్నాను, ఎంత పెద్ద శోధన దాన్ని జయించవలేను, ఏం చేయవలేనని నాకు సహాయం చేయమని దేవుని దగ్గర మనం వేడుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేసేది ఎవరు చేయడం లేదు, ఏదో సర్వసాధారణ మనుషులు చేయడం లేదు. మనం చేసేది అని చెప్తున్నాడు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తకు మనము చేస్తున్నాం. అవునండి, ఎంత సహాయం ఇది, ఎంత పెద్ద సహాయం ఎవరైనా చేయగలరండి? ఎవరు చేయలేరు. ఎవరు మనకి ఎడారిలో మనకి నీడగా ఉండగలరు? ఎవరు మన ప్రాణాన్ని కాపాడగలరు? ఎవరు మన తృప్తి లేకుండా మనల్ని కాపాడగలరు? ఎవరు మనకి ఎండ దెబ్బ నుంచి మనం కాపాడగలరు? ఎవరు మనల్ని అని చెప్తున్నాడు, మనము ఏ అపాయం లేకుండా మన ప్రాణాన్ని కాపాడగలరు? చివరిగా అని చెప్తున్నాడు, మనము రాకపోకలేదు ఎవరు మనం కాపాడగలరు?
ఒకే ఒక ఆయన అనేవారు పరలోకమందున దేవుడు. ఒకే ఒక ఆయన సృష్టికర్త. ఆయన మాత్రమే మనల్ని లోకమును మనం కాపాడగలడు. ఆయన తప్ప మరి ఎవరు కూడా మనల్ని లోకంలో కాపాడలేదు. నువ్వు సాతానిక బాధలో ఉన్నావా, ఆయన దగ్గర ఆయన నేను కాపాడతాడు. నువ్వు పాపంలో ఉన్నావా, నువ్వు దాని నుంచి విమోచించబడడానికి దేవునికి సహాయంతో ఆయన విమోచిస్తాడు. నీవు అనేకమైన విషయములను దేవుని లేకుండా అర్థం చేసుకోవడానికి నీ వల్ల కావడం లేదా, దేవుని యొక్క సహాయంతో ఆయన మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఏ సమస్యకైనా సరే, ఏ బాధకైనా సరే, ఏ కష్టమునకైనా సరే, ఆత్మ సంబంధంగా ఉండి, భూ సంబంధంగా ఉండి, చిన్నదిగా ఉండి, పెద్దదిగా ఉండని, మరియు మన యొక్క జీవితంలో అది క్రైస్తవ జీవితంలో ఉండవచ్చును, లేనట్లయితే లోక సంబంధమైన జీవితంలో ఉండవచ్చును. ఏదైనా ఒక ప్రమాదములు, కష్టములు, బాధలు, శ్రమలు, హింసలు, మన బలహీనతలు మనం ఉన్నప్పుడు మన కన్నులను దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేసినట్లయితే వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కాపాడుతాడు. కీర్తనకారుడు యొక్క కోరిక ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, నాకు కన్నుల తట్టు నా కన్నులను నెరవేర్చుతున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, పరలోకం నుంచి వస్తుంది, పరలోకం నుంచి వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని ఏ విధంగా దేవుడు సహాయపడగలడు, ఆ రకాలుగా సహాయపడతాడని ఏ క్వశ్చన్ తెలియజేస్తుంది. ఒకటి, ఏ విధంగా మన దేవుడు మనకు సహాయపడతాడండి. ఒకటి ఆయన చెప్తున్నాడు, మనం ప్రొడ్యూలకు ఆయన మనల్ని సహాయపడతాడు. రెండు, మనం ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. మూడు, మనకు నీడగా ఉంటాడు, ఎండదలో మనకు తగలదు. నాలుగు, ఐదు, మనం ఈ అపాయముల నుంచి మన దేవుడు కాపాడుతాడు, మన ప్రాణాలు కాపాడుతాడు. చివరికి ఆయన చెప్తున్నాడు, నేను రాకపోకలేదు కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. వాస్తవం అనేది నాలుగో పాయింట్ ఏమిటంటే, ఈ వాగ్దానం అనేది అందరికీ పోదు. ఈ వాగ్దానం అనేది అందరికీ పోదు. లోకంలో ఉన్న వారికి అందరికీ వాగ్దానం ఇవ్వలేదైనా. లోకంలో ఎవరికైనా సరే వారికి దేవుడు ఏం చెప్పలేదు, అయ్యా నువ్వు ఎండ దెబ్బతలను నేను కాపాడుతాను, నువ్వు దొడ్డిలేకుండా నేను కాపాడుతాను, నీ ప్రాణాన్ని కాపాడుతాను, నీవు ఎండ దెబ్బ నుంచి నేను కాపాడుతాను, మరియు నీ యొక్క అపాయం నుంచి నేను కాపాడుతాను. మరి ఆయన చెప్తాను, నీ రాకపోకలేదు నేను కాపాడుతానని ఆయనకు ఈ వాగ్దానం ఎవరు చేయడం లేదు. ఆయన అందరికీ చేయడం, అంజనులందరికీ చేయడం లేదు, లోకంలో ఉన్న వాళ్ళు చేయడం లేదు, లేక లోకంలో ఉన్న ప్రజల వరకు ఆయన చేయడం లేదు. ఈ విషయాన్ని నీవు నేను ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనము దేవుని యొక్క సహాయం కోరి వచ్చినట్లయితే మనకు దేవుడు సహాయం చేయడం లేదంటే మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం దేవుని పిల్లలము. మనం ఎక్కడ ఉన్నాం, మనం దేవుని దగ్గర సహాయానికి రావచ్చును. ఆ సహాయానికి మనం దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏం చేయలేదు, మనకు సహాయం చేయడం లేదు. కారణం ఏమిటంటే మనకు ఆ వాగ్దానం కాదు. ఎందుకంటే అనుజులకు ఆ వాగ్దానం కాదు, అందరికీ ఆ వాగ్దానం లేదు. పాపం చేసిన వారు దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే వారికి మొరను దేవుడు ఏం చేయడం లేదు, వినడం లేదు. దేవుడు వారికి మొరను వినడు. ఆయన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకింపడు. దేవుడు వారికి సహాయం చేయలేడు. దేవుడు వారికి కావలసిన వాటిని అనుగ్రహించలేడు. వారందరూ దేవుని పిల్లలు కాదు కాబట్టి వారికి వాగ్దానం అనేది ఇవ్వబడలేదు. ఐదో పాయింట్ ఏమిటంటే, ఈ వాగ్దానము దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి. ఈ వాగ్దానం అనేది ఎవరికి అనుగ్రహించబడిందండి? ఎవరికి అనుగ్రహించబడింది? దేవుని ఎరిగినటువంటి వారికి, దేవుని పిల్లలకు అనుగ్రహించబడిందే కానీ అందరికి అనుగ్రహించబడలేదు. ఇన్ని ఆశీర్వాదాలను దేవుడు తన పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇన్ని శ్రేష్టమైన వరములను, వాగ్దానములను, ఇన్ని రకాలైన సహాయతలను దేవుడు తన పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి సహాయత నీకు నాకు అవసరమైనట్లయితే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని,
ఎంత సిద్ధంగా ఉన్నాడు? ఆయన నేను ప్రతిరోజు నేను కాపాడుతున్నాడు. ఆయన ప్రతిరోజు ప్రతి రాత్రి కూడా నేను కాపాడుతున్నాడు అని చెప్తున్నాడు. అయ్యా ప్రతిరోజు ఉదయం నుంచి ఎండ దెబ్బకి నీకు తగలకుండా ఆయన కాపాడుతున్నాడు. రెండోది ఆయన చెప్తున్నాడు, నువ్వు రాత్రి వేళ పడుకున్నప్పుడు వెన్నెలు దెబ్బైనా సరే నీకు తగలకుండా ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నిద్రపోవచ్చునేమో అని అని చెప్తున్నాడు. 3వ వచనంలో, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నిన్ను కాపాడేటువంటి వాడు ఏం చేయడట? ఆయన కొనుగోడు నిద్రపోవడం. మనం నిద్రపోవచ్చు, మనం రాత్రులు నిద్రపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన మనల్ని నిద్రపోవడు. ఆయన కొనుగోడు ఏం చేయడానికి? ఆయన నిద్రపోవడు. మనం కాపాడడానికి అలాంటి ఒక దేవుడు మనకున్నాడని గుర్తుంచుకున్నవారేమో. మరి ఆయన చెప్తున్నాడు, గమనించండి, నువ్వు ఎక్కడైనా సరే ఒక మార్గంలో వెళ్తున్నావు, ఆ మార్గంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నేను కాపాడుతాడు. నువ్వు అపాయంలో ఉన్నావు, దేవుడు నేను కాపాడుతాడు. నువ్వు ఎక్కడైనా సరే నీ రాకపోకలేదు కూడా దేవుడు ఏం చేస్తాడు? నేను కాపాడుతాడు. ఇన్ని ఆశీర్వాదములను దేవుడు ఏం చేస్తున్నాడు మనకు? దాని అర్థం ఏమిటంటే మన జీవిత కాలము ఆయన మనల్ని కాపాడుతాడు. యేసుక్రీస్తు వారి గురించి గమనించాలి. ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయిన వరకు దేవుడు మనం ఏం చేయబడ్డాడు? ఆయన కాపాడబడ్డాడు. ఎప్పుడు దేవునికి ఆయన మొరపెట్టుకున్నా సరే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని కాపాడాడు. ఒక్క విషయం మనం గమనిస్తే, ప్రతి ఒక్కరు దేవుని పిల్లలందరూ దేవుని వైపు తమ యొక్క చేతులు నింపారు. ఇన్ని వాగ్దానములు మనకు అనుగ్రహించబడిన సరే ఈ వాగ్దానములన్నీ ఎవరికి కాదు? దేవుని పిల్లలు కానటువంటి వారికి కాదు. దేవుని పిల్లలు ఎవరంటే మనం అందరం ఎదుర్కొన్నాం. వాళ్ళ క్రైస్తవులు, వారి విశ్వాసులని పిలువబడ్డారు. అలాంటి వారికి ఒక వాగ్దానమే తప్ప అందరికీ వాగ్దానం దేవుడు అనుగ్రహించలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నాకు సహాయం అవసరమా? నాకు సహాయం అవసరం అన్నట్టయితే నేను ఎక్కడ ఎదురు చూడాలి? భూమి మీద ఎదురు చూడాలైనా లేక దేవుని వైపు నేను ఎదురు చూడాలా? నాకు సహాయం అవసరం అన్నట్టయితే నా కన్నులు నేను పైకెత్తాలి. ఆ విధంగా ఎత్తినట్లయితే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయమును చేసి నన్ను ఏం చేస్తాడైనా కాపాడుతాడు. అలాంటి సృష్టికర్త ఎదుట మనం జీవించినట్లయితే మనమందరం నిజంగా ఆశీర్వదించబడి ఉన్నాం. ఇంకనూ దేవుడు మనం యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు? ఆయన భద్రపరుచుకున్నాడు. ఇలాగున దేవుడు యేసుక్రీస్తు వారు ఇంకనూ మనం కాపాడుతూనే ఉన్నాం. క్రీస్తు యేసునందు మీకు ఏ శిక్ష విధి లేదు. మనం ఆయన కాపాడేటువంటి విధానం, ఆయన మనం కాపాడి భద్రపరచును. యేసుక్రీస్తు వారు దేవుడు మనకిచ్చిన ఆనందము, ఐశ్వర్యం అది. కాబట్టి దేవుడు మనకి సహాయకుడు. ఆయన అయితే మన కన్నులను మనము ఎత్తవలేము. ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయపడలేక ఓర్పులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ